అందరికీ నమస్కారం అండి. నేను మీ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. గడిచిన 15 రోజుల నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చి నాయకులు ప్రమాణ స్వీకారాలు చేసిన దగ్గర నుంచి ఒక 10-15 రోజులు యావరేజ్ లెక్కేసుకున్న అధికారం అనుభవించిన నాయకులు కానీ, అధికారం అనుభవించిన కొంతమంది అధికారులు కానీ అధికారం యొక్క బాధ్యతలను నిర్వర్తించలేదు, అధికారాన్ని వాళ్ళు అనుభవించారు ఈ రాజకీయ నాయకుల అండ చూసుకొని. ఒక ఆయన అంటాడు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయని. ఒక రాజకీయ నాయకుడు అంటాడు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా లీజుకు స్థలాలు తీసుకొని ఎకరాలు చేసింది కాబట్టి మేము కూడా అదే దారి అనుసరించి లీజుకు ఎకరాలు తీసుకున్నాం, ఇందులో తప్పేముంది అని. ఒక నాయకుడు, ఉద్యోగ నాయకుడు, ఉద్యోగస్తులకు కావలసిన ఏ ఒక్క సమస్య మీద కూడా ప్రభుత్వంతో కూర్చొని ప్రభుత్వ పెద్దల దగ్గర పరిష్కారం చేసిన సందర్భం అయితే లేదు. మరి నాకు అది గడిచిన 5 ఏళ్లలో కానీ ఉద్యోగస్తుల మీద దాడి జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి తప్పిదాలు చేసిందో ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన నాయకులకి ఇంకా అసలు తెలియదు. ఎందుకంటే రహస్య జీవోలని చాలా విడుదల చేశారు గడిచిన ప్రభుత్వంలో. ఆ జీవోల సారాంశం ఏంటి, ఆ జీవోలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. వీళ్ళు ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు, పూర్తిగా వారి శాఖల మీద పట్టు సంపాదించలేదు. ఉద్యోగస్తుల్లో నిజాయితీగా బతికిన 70-80% మంది ఉద్యోగులు ఇంకా వాళ్ళతో అండర్లోకి వెళ్ళలేదు. కానీ ఎవరైతే తమ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోయారో వాళ్ళల్లో అలజడి మొదలైంది. మేము తప్పులు చేశాం, కానీ మేము చేసిన తప్పునే మీరు మళ్ళీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన నాయకులు. ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి వాళ్ళకి. అధికారంలో ఉండి రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల మీద, రాజకీయ నాయకుల మీద, రాజకీయ కార్యకర్తల మీద, ప్రజల మీద మీరు ఏ విధమైనటువంటి ద్వేషభావంతో ప్రజలలో విరక్తిని కలిగించుకున్నారు, దాంట్లో నుంచి బయటికి రావడానికే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు. అలాగే మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి మనకు కావలసిన ప్రభుత్వ భూములు మన పార్టీ ఆఫీసులకి నియోజకవర్గానికి ఒకటి రాయించేసుకుందాం, ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు అనుకుంటే ఇది ప్రజల సొమ్ము, పార్టీలది కాదు. పార్టీలు కేవలం ప్రజలకు ప్రతినిధులుగా ఉండడానికి వినియోగించుకునే ఒక సంస్థ, రాజకీయ నాయకులు వినియోగించుకునే సంస్థ. అంతేగాని మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీ చేతులు అన్నీ ఉన్నాయి కదా అని మీరు భూములు కబ్జా చేసేస్తాం, దాన్ని ఎవరు వ్యతిరేకించకూడదు అంటే ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు ఈ వాక్యాన్ని. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే రాజకీయ నాయకులకు ఒత్తాస పలికి మంచిని చెడుగా చూపించడం, చెడును మంచిగా చూపించడం, వాళ్ళ పాపాల్లో భాగమై తమ విచ్చలవేడితనానికి అలవాటు పడి ఏ విధమైనటువంటి అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేశారో ప్రజలందరికీ కూడా బాగా గుర్తుంది. అటువంటి ఉద్యోగస్తుల్ని మాత్రమే రాజకీయ నాయకుల కార్యకర్తలు నిలదీశారు. రాబోయే రోజుల్లో ఎవరెవరైతే తప్పు చేశారో, రాజకీయ నాయకుడు అవ్వచ్చు, కార్యకర్త అవ్వచ్చు, ఉద్యోగి అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత వహించాల్సిందే, ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాల్సిందే. చట్టానికి అతీతంగా పోయి ఎవరైతే వ్యవహరించారో ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి మీ అందరికీ కూడా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను మీకు ఇస్తున్న హామీ, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని తెలియజేస్తూ
ప్రజలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.